తెలంగాణలో జీవో 317తో స్థానచలనం పొందిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలంటూ ఇందిరా పార్కు దగ్గర పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో బాధిత టీచర్లు ధర్నా చౌక్కు తరలివచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ తమకు హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్న ఉపాధ్యాయ సంఘ నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో పైన ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నాయి. ఎందుకు ఏంటి అనే విషయాలను రత్నమాలను అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి. సరే, మా ప్రాబ్లం అంటే సార్ 317 జీవో బాధితులందరికీ హామీ ఇచ్చి ఉన్నారు. వారు మేనిఫెస్టోలో కూడా వారు ఏమని చేర్చారంటే బాధితులకు మేము న్యాయం చేస్తామని చేర్చారు. అందుకు అనుగుణంగా సబ్ కమిటీ ద్వారా మా లెక్కలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ సబ్ కమిటీ ఇచ్చిన గ్రౌండ్స్లలో, అదర్స్ గ్రౌండ్స్లో డిస్లొకేటెడ్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో లోకల్ అనే ఆప్షన్లో డిస్లొకేటెడ్ వాళ్ళందరి యొక్క నంబర్ తీసుకున్నారు. సో ఈ అదర్స్ గ్రౌండ్స్ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయవలసిందిగా మేము కోరుతూ ఈ రకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ నిరసన దీక్ష చేపట్టాము. కాంగ్రెస్ ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఎవరైతే జీవో వల్ల స్థానభ్రంశం చెందిల్లో వారందరి లెక్క మీ దగ్గర ఉంది. మీరు వారినే బాధితులుగా తీసుకున్నారు. కానీ కాలయాపన చేయకుండా మాకు సంబంధించిన అదర్స్ గైడ్ లైన్స్ను కూడా రిలీజ్ చేసి అతి త్వరలో మమ్మల్ని మా జిల్లాలకి పంపించవలసిందిగా కోరుతున్నాము. మేడం, ఈ జీవో వల్ల ఎంతమందికి అన్యాయం జరిగింది? ఎంతమంది రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారు? సార్, సబ్ కమిటీ 317 జీవో మీద సబ్ కమిటీ నిర్వహించడం జరిగింది. దానికి చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వారు ఒక యూఓ నోట్ 2123ని జూలై 30న వారు విడుదల చేయడం జరిగింది. ఆ యూఓ నోట్లో ఎవరైతే స్థానభ్రంశం చెందారో ఆ 317 విక్టిమ్స్ యొక్క లెక్క తీసుకోవడం జరిగింది. ఆ లెక్క సార్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 14,000 మంది ఉన్నాము. ఈ 14,000 మంది ఉద్యోగులను వారి వారి జిల్లాలలో కనుక సర్దుబాటు చేస్తే 317 అనే ఒక వ్రణం అది పోయినట్టే. ఈ ఉద్యోగుల జీవితాలకు పట్టిన శని కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసినట్టే. సో దయచేసి యూఓ నోట్ నంబర్ 2123 అదర్స్ గ్రౌండ్స్ డిస్లొకేటెడ్ బాధితుల్ని పంపించే విధంగా గైడ్ లైన్స్ అతి త్వరలో రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జీవో వల్ల గవర్నమెంట్ కలిసారు. గవర్నమెంట్ జీవోపై మీకు ఎలాంటి హామీ ఇచ్చింది? హామీలో ఇప్పటివరకు ఏమైనా నెరవేర్చే అవకాశం ఉంది? సార్, సబ్ కమిటీ వేసిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రి అయినటువంటి ఇంటలెక్చువల్ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు ప్రత్యేకంగా మమ్మల్ని కూర్చోబెట్టి స్థానచలనం చెందినటువంటి డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ని మేము పంపిస్తున్నాము, మీరు హాయిగా ఉండండి అని చెప్పారు సార్. దాని తర్వాత మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఏ రాజ్యంలో అయితే ఒక ఉపాధ్యాయుడు మరి శోకిస్తున్నాడో, బాధపడుతున్నాడో, ఆ రాజ్యం బాగుపడ్డట్టు ఇప్పటిదాకా చరిత్రలో లేదు. ఉపాధ్యాయ సంఘాలను తమ సమస్యలు తీర్చి హామీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా మేము చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రామకృష్ణ, HMT.